విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని స్కూల్స్ లో జాయిన్ చేసేటప్పుడు దే విల్ ప్రిఫర్ ద ఓన్లీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్, నాట్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకు మేడం? అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు చాలా మంది జాయిన్, ఈవెన్ దో పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఈవెన్ దో గవర్నమెంట్ టీచర్స్ అయి ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తారు. దే విల్ నాట్ సెండ్ టు గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకు ఈ డిఫరెన్స్? ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ పొలిటికల్ లీడర్స్ మనకి ఏమంటారు, తెలుగులో మాట్లాడండి, మాతృభాష. హిందీ లీడర్స్ అంటారు హిందీ మే బాత్ కరో, కానీ వాళ్ళ పిల్లలందరూ చదువుతారు ఫారెన్లో. దెర్ ఇస్ సంథింగ్ కాల్ ప్రీచింగ్ ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు చూస్తే మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ రియల్లీ గుడ్ నౌ. మంచి హై టీచర్స్ వస్తున్నారు, సూపర్విజన్. కానీ ఒక స్టిగ్మా లాగా వచ్చేసింది గవర్నమెంట్ స్కూల్ అంటే నువ్వు అని. బట్ ఈవెన్ లైక్ 4-5 years బ్యాక్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ చెప్పండి చాలా డిమాండ్లో ఉండాలి, అక్కడ నో అడ్మిషన్ అని బోర్డు పెట్టేశారు. వాట్ ఐ ఫీల్ ఈస్ దాట్ వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ అ ప్రైవేట్ స్కూల్, అక్కడ ఉన్ని ప్రిన్సిపల్ బట్టి డిపెండ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ప్రిన్సిపల్ మనకి చాలా ఇన్నోవేటివ్ ఉంటే నెంబర్ 1, మేనేజ్మెంట్కి అంత బుర్రా బుద్ధి ఉండాలా, దే షుడ్ అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ ద ప్రిన్సిపల్, దెన్ స్కూల్కి వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ వెదర్ ఇట్స్ ఎనీ ప్రైవేట్ స్కూల్స్ మనకి ఇప్పుడు బాగున్నాయి, వాట్ ఈస్ ద గ్యారంటీ? లేదు. సో అనిపిస్తుంది స్కూల్ లీడర్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్, ఈస్ ద మెయిన్ పర్సన్. వాళ్ళు చెప్పిన ప్రకారం స్కూల్ నడుస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి. దెన్ అగైన్ ఇట్ డిపెండ్స్ హూ ఇస్ ద ప్రిన్సిపల్, రైట్? యా. ఇప్పుడు దాకా నేను ఎన్ని స్కూల్స్ చూసాను, 3 years బ్యాక్ ద స్కూల్స్ వర్ టెరబుల్. నేను టేక్ ఓవర్ చేశాను విత్ మై ప్లానింగ్. ఐఎమ్ గొప్పగా చెప్పలేదు, బట్ 100% రిజల్ట్స్ తెచ్చాను. సమ్ బిగ్ బ్రాండ్స్, ఓకే, మనుషులు ఒప్పుకోరు. అలా స్కూల్లో 12-13 మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఆ స్కూల్ నేను పేరు చెప్పుకుంటున్నాను, ఆ స్కూల్ జాయిన్ అవ్వకే నాకే షాక్ అవ్వింది. ఓకే, అంత బ్రాండెడ్ మనుషులు, మినిస్టర్స్ పడిపోతారు ఆ స్కూల్ మీద. బట్ ఆఫ్టర్ ఐ వెంట్ 100% రిజల్ట్ +2లో నేనే తెచ్చాను. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ స్కూల్కి పేరు ఒక మాట వచ్చిస్తుంది, బట్ ప్రిన్సిపల్స్ చేంజ్ అవుతుంటే దాని స్టాండర్డ్ మీదకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ద మూమెంట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఎఫిషియన్సీ ఆర్ నో ఎఫిషియన్సీ. ఓకే. ఒక మంచి స్కూల్ మెయింటైన్ చేయాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటిది? మంచి రిజల్ట్స్ రావాలి, స్టూడెంట్స్కి కూడా మంచి చదువు ఇవ్వాలంటే ఎలాంటి టిప్స్ చెప్తారు మేడం మీరు? టిప్స్ అగైన్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతుంది. టోటల్ ప్రిన్సిపల్ 100% ప్రిన్సిపల్ మీద. తన Okay. టీచర్స్కి ఎంకరేజ్ చేయగలదు, డిస్కరేజ్ చేయగలదు, ఇన్స్పైర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ హ్యాండ్. ఇంకా ప్రిన్సిపల్ ఆ లెవెల్లో రావాలంటే మేనేజ్మెంట్ హ్యాస్ టు బి సపోర్టివ్. అదే హిట్లర్ లాగా బిహేవ్ చేస్తే అవ్వదు. గివ్ దట్ ఫ్రీ హ్యాండ్ టు ద ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ కొంచెం సెన్సిబుల్ ఉంటే యాజ్ ఎ స్ట్రాంగ్ టీమ్ తీసుకెళ్ళాలి. జనరల్ ఏమవుతుంది, ఎవరైనా ప్రిన్సిపల్ అయిపోతే పెద్ద ఏదో ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంటారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. మళ్ళీ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోతుంది, గ్రూపిజం స్టార్ట్ అయిపోతుంది, ద ప్రొఫెషనల్ థింగ్ కొంచెం మిస్ అయిపోతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రిన్సిపల్స్, సెన్సిబుల్ ప్రిన్సిపల్స్, స్మార్ట్ ప్రిన్సిపల్స్, ఒక విజన్ ఉండాలి, నో పాలిటిక్స్, నో గ్రూపిజం. ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఒక మాట నేను ప్రిన్సిపల్స్కి ఏం చెప్తానంటే, ప్రిన్సిపల్స్ ఆర్ టీచర్స్ ఆర్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్, కోరి ఎవరు తప్పులు చేయరు. మనం తప్పు చేసామంటే, సపోజ్ నేను ఒక టీచర్కో ప్రొఫెసర్కి ఏదో నేను చెప్పాను, వాళ్ళు తప్పు చేశారంటే మేబీ నేను సరిగ్గా చెప్పలేకపోయాను, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అపార్ట్ ఫ్రమ్ దట్ కావాలని ఎవరు పాటు చేస్తారు ఏదైనా? ఈ స్మాల్ థింగ్ ఇఫ్ వీ అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి కూల్ అండ్ కామ్. స్టూడెంట్స్ లైఫ్లో టీచర్ అండ్ పేరెంట్స్ క్యారెక్టర్స్ ఏముంటాయి మేడం? రోల్ ఎలా ప్లే చేయాలి వాళ్ళు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పుడు ఏమవుతుంది, లైక్ పేరెంట్స్ రోల్ ఎక్కువ అవుతుంది, దాని తర్వాత ఫ్రెండ్స్ చూస్తారు, టీచర్స్ చూస్తారు, దెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళు పిల్లలకి కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏదైనా చిన్న చిన్న మాటకి ఫోన్ చేసిస్తున్నారు, మా బాబు మా పాప మా మాట వినుకుంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పేరెంట్స్ అలాగంటే వాట్ కెన్ వీ డూ? అండ్ ఇప్పుడు ఆఫ్టర్ మొబైల్ ఫోన్ వచ్చింది, పిల్లల్లో బ్యాడ్ లాంగ్వేజ్, డర్టీ లాంగ్వేజ్ చాలా 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 ఎక్కువైపోయింది. స్కూల్లో మేము చెప్పము, బుక్స్ అవి చెప్పదు, పేరెంట్స్ చెప్పరు. సో ద క్వశ్చన్ ఇస్ దాట్ ఈ డర్టీ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు? సో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మొబైల్ ఫోన్ చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయింది. పేరెంట్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ చూస్తారు, పిల్లల దగ్గరే టీచర్స్ మీద షౌట్ చేస్తారు. అండ్ పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ బియాండ్ రియాలిటీ. ఇప్పుడే మా పిల్లడు రీసెర్చ్ చేసేయాలి, ఇప్పుడే ఐఐటీలో వెళ్ళిపోవాలి, అలాగ బిహేవియర్ ఉంటుంది. అంతే ఫన్నీగా ఉంటుందంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 పేరెంట్స్ దే ఎక్స్పెక్ట్ పిల్లడు మంచి స్పీడ్లో చదివించుకోవాలి, మంచి హ్యాండ్ రైటింగ్లో రాసేయాలా. దే షుడ్ నో ఎవ్రీ బిహేవియర్ ఈజ్ ఏజ్ అప్రోప్రియేట్. చిన్నప్పుడు వాళ్ళు ఎలాగ రాసుకున్నారు, ముందు కోఆర్డినేషన్ ఉండదు, వంకలు టెంకలు రాస్తారు, మరి 10th 11th వచ్చేసరికి సెట్ అవుతుంది.
అవన్నీ మర్చిపోయి 10th పిల్లడు ఎలాగ రాస్తారో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటది. ఇప్పుడు షేక్స్‌పియర్ ఎలాగ డ్రామాలు రాస్తారో గ్రేడ్ 1, గ్రేడ్ 2 పేరెంట్స్‌కి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ దట్ ఈస్ ద సిట్యుయేషన్. కొందరు పేరెంట్స్‌కి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వాళ్ళు అండర్‌స్టాండ్ Yeah. చేస్తారు. వాళ్ళంత గ్రిప్ చేయరు. గానీ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇమ్మీడియేట్ రిజల్ట్స్ కావాలి విచ్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళేమనుకుంటున్నారు ఒక 50,000 ₹1,00,000 ఫీజు కట్టిస్తున్నాను ఇంప్రూవ్ అవ్వాలా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక టైమ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ హ్యావ్ టు రియలీ చేంజ్. వాళ్ళు కొంచెం మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ న్యూస్ పేపర్ తీసుకోరు. అవును. ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో న్యూస్ పేపర్ ఈజ్ 100%. ఫాదర్, మదర్ అట్లీస్ట్ 15-20 మినిట్స్ కూర్చొని పేపర్ చదవాలా. ద స్టడీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. పిల్లలకి చదువు చెప్పేసి మనం టీవీలో వాచ్ చేస్తుంటే ఈజ్ ఇట్ పాసిబుల్? No. నో. పెళ్ళిళ్ళు పేరెంటాలు అయిపోతారు, అవుతుంటాయి. రాత్రి అంతా పిల్లడు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ డే స్కూల్ పంపించేస్తారు. స్కూల్లో వచ్చే స్టూడెంట్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్లాస్. రాత్రి పార్టీకి వెళ్ళి రాత్రి 11:00, 12:00 బిర్యానీ తింటాడు. స్కూల్కి వచ్చి వామిట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద పేరెంట్స్. సో మా స్కూల్ నర్స్ ఉన్నది. షీ టెల్స్ అస్ బ్యూటిఫుల్లీ. డైలీ నేను 5 మినిట్స్ మాట్లాడతాను. హైదరాబాద్ హెల్త్ ఎలాగున్నదో నాకు అమ్మాయితో తెలిసిపోతుంది. చెప్పేస్తుంది. చెప్పిస్తారు. Okay. 20 ఇయర్స్ నుంచి షీఈస్ విత్ ద స్టూడెంట్స్. చెప్తుంది మ్యామ్ ఇలా పెళ్లి సీజన్ ఎక్కువ ఉన్నది, రేపు పిల్లలు ఎక్కువ కడుపు నొప్పి వస్తుంది అని. అలాగే చూస్తే అలాగే వచ్చేస్తారు. సో హెల్త్ కండిషన్ ఆఫ్ తెలంగాణ మా నర్స్తో మాట్లాడి ఐ నో వాట్ ఈస్ తెలుసుకుంటారు. హ్యాపెనింగ్. ఓకే. ఈవెన్ దో పేరెంట్స్ రోల్ చాలా బాగా ఎక్కువ చాలా ఉంటుంది. ఉన్నది. టీచర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. Yes. టీచర్స్ ఏంటి ఒక క్లాస్లో 45 మినిట్స్ ఉంటారు. అవును. 4 క్లాసెస్ వెళ్ళాలా. దాని తర్వాత పిల్లడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నారు కదా. నార్మల్ కాన్వర్జేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ భాషలో మాట్లాడుతున్నారు దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జనరలీ అనుకుంటారు ఎక్కువ అవర్స్ పిల్లలు స్కూల్లో స్పెండ్ చేస్తున్నారని. ఆ స్కూల్లో వచ్చిన పిల్లలు ఎవరు? సొసైటీ నుంచి వస్తున్నారు. సొసైటీ ఈజ్ మేడ్ ఆఫ్ పేరెంట్స్, సరౌండింగ్. అక్కడి నుంచి కచరా నేర్చుకొని వస్తుంటే మళ్ళీ ఎక్కడ కచరా స్ప్రెడ్ Filters. అవుతుంటుంది. సో పేరెంట్స్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్.